ఈరోజు ఒక మాట వినండి, మీరు దేవుణ్ణి సేవించగలిగితే, దేవుణ్ణి ఆరాధించగలిగితే, దేవుణ్ణి ప్రార్థించగలిగితే, దేవుణ్ణి నువ్వు నమ్మగలిగితే, నీ మీద ఎంతమంది కుట్రగలిగినా, వారు ఏ శిక్షలోనికి నిన్ను తీసుకుని వెళ్ళినా, జీవము కలిగిన దేవుడే నిన్ను క్షేమంగా, సురక్షితముగా, భద్రముగా బయటకు తీసుకొని రాగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. రాజు పిలిచాడు, జీవము కలిగిన దేవుని సేవకుడా, నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించగలిగినా అని అంటే, అప్పుడు అంటాడు, చిరకాలము రాజు నివసించునుగాక, జీవించునుగాక, నేను నా దేవునికి నిర్దోషిగా కనబడుతిని గనక ఆయన తన దూతను పంపి నన్ను ఆయన రక్షించాడు, సింహాల నోళ్లను మోయించాడు. సింహాలు ఏ హాని నాకు చేయలేదో దూతను పంపించి. ఈరోజు నేను అంటాను, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉంటది. మన చుట్టూ ఎవరుంటారట? దేవుని దూత కావలిగా ఉంటది. అందుకనే నువ్వు దేవుని సేవకుడవైనా, నువ్వు దేవుని కుమారుడవైనా, నీ మీద ఎవరు చెయ్యి వేసినా అది దేవుని కనుగుడ్డిని ముట్టిన వాడు ఉంటుంది బైబిల్ చెప్తూ ఉంది. అందుకని రాయబడుతూ ఉంటది, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డిని ముట్టినట్టు అని దేవుడు అన్నాడు. హల్లెలూయా.